మన వాక్య ధ్యానానికి సహాయకరంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5, 6, 11 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 5, 6, 11 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ 152. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుని ఆత్మ సహాయం కొరకై నేను కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా దేవ, జీవాధిపతివైన మా కన్న తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో తండ్రి ప్రభువా, నీ పిల్లలమైన మేము ఇలాగున తండ్రి ప్రభువా మీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి ప్రభువా మిమ్మల్ని కొనియాడే భాగ్యం, ఆరాధించే భాగ్యం, స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచయలో తండ్రి ప్రభువా మేమందరము ఉంటుండగా జ్ఞాపకం చేసుకోనండి. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వింటున్న మా అందరికీ తండ్రి ప్రభువా ఎన్ని శ్రేష్టకరమైన మాటలు అవసరమో తండ్రి ప్రభువా, జీవం గల మాటలు తండ్రి, సరిచేసే మాటలు, ఆత్మీయతలో మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి మాటలు, మాలో తండ్రి ప్రభువా మీకు పనికిరాని దేవా, మీకు అయిష్టమైనటువంటి కార్యాలను అయా తీసివేసే మీ మాటలు తండ్రి, నువ్వు సరిచేసే మీ మాటలు తండ్రి ప్రభువా మీరే నిలబడి మాట్లాడి మాకు బోధించండి తండ్రి. నిలబడి నన్ను మరుగుపరిచి తండ్రి ప్రభువా అయా మీరే మాట్లాడమని, అయా గ్రహించగలిగే మనస్సు మాకు అనుగ్రహించమని, అంధకార శక్తులను బంధించమని మీ సన్నిధి తోడును కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైనంతమైన నామమున ప్రార్థించి మీ చేతులకు అప్పగించుకుంటూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతకుముందు వారం మనం చూసాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసాం దేవుని ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీలు తమ అరణ్య ప్రయాణములో, తమ విడిపించబడిన జీవితాల్లో, విమోచించబడినటువంటి జీవితాల్లో ఎలాగున్నారో, అందరూ విడిపించబడ్డారు, అందరూ నడిపించబడ్డారు, అందరూ ఒకే ఆహారమును భోంచేశారు, అందరూ ఒకే పానీయమును తాగారు, అందరూ ఒకే బాప్తిస్తాన్ని పొందారు. కానీ వారిలో ఎక్కువ మంది గురించి, కొందరి గురించి రాయబడిన విధానాన్ని మనం చూసాం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుక వారు అరణ్యములో సంహరింపబడిరి అని చూస్తూ వచ్చాం. ఈ సంగతులు ఎందుకు రాయబడినవి అంటే, పౌలు భక్తుడు రాస్తూ యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను అని మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి కలుగుటకై రాయబడుతూ వచ్చినాయి అంతే. దేవునికి ఇష్టలుగా ఉండటం గొప్ప భాగ్యం. ప్రపంచంలో ఎవరికి ఇష్టలుగా ఉన్నా లేకపోయినా కానీ దేవునికి ఇష్టడుగా ఉంటే ఏ అపాయము నీ దరికి రాదు అంతే. ఆయనకి ఇష్టలుగా ఉంటే చాలు. ప్రపంచం అంతటికి ఇష్టలుగా లేకపోయినా మనల్ని రక్షించినటువంటి ఆయనకు, సృష్టికర్త అయినటువంటి ఆయనకు, సమస్తమును నిర్వహించినటువంటి ఆయనకి ఇష్టలుగా ఉంటే అదే భాగ్యం. ఇశ్రాయేల్ ఆ విషయంలో ఫెయిల్ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఏ దేవుడైతే తమను నడిపించాడో, ఏ దేవుడైతే తమను విడిపించాడో ఆయనకి ఇష్టలుగా లేరు అని చూస్తూ వచ్చాం. మెట్టుకు ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలో మొట్టమొదటి లక్షణాన్ని మనం చూసాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చూసాం. నాకు ఆరాధనలో కూడా మనం చూసాం, రక్షించబడ్డాము అంటే దేని ద్వారా రక్షించబడుతూ వచ్చాం? విశ్వాసం ద్వారానే రక్షించబడుతూ వచ్చాం. ఆయన ఉన్నాడని, ఆయన సత్యవంతుడని, ఆయన న్యాయవంతుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడని, మన కొరకై ప్రాణం పెట్టాడని, మన పాపములు ఆయన కలవరిశిలో భరించాడని ఎరిగి విశ్వసించి నమ్మి అంగీకరించడం ద్వారా మన విశ్వాసులుగా చేయబడుతూ వచ్చాం. అది మంచిదే. అయితే మన అనుదిన జీవితంలో మన ఈ యాత్రను కొనసాగించుటకు ఎలాగ యాత్రను కొనసాగించాలి అంటే, ఆయనకు నమ్మకముగా, ఆయన ఇష్టపడే వారిగా, ఆ పరలోక రాజ్యానికి చేరే వారిగా మన జీవితాలు ఉండాలి అంటే ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఆ విశ్వాసంలో మనం ఎలాగున్నాము అని పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. రెండవ మెట్టు, విశ్వాసంలో రెండవ మెట్టు. అందుకే 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం, విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం అందరికీ లేదు. అందరూ రక్షించబడినా కానీ అందరికీ ఆ విశ్వాసం లేదు. అందుకే ప్రభువారు అంటున్నాడు, మనుష్య కుమారుడు లోకానికి దిగి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా, ఆ విశ్వాసము కనుగొనునా. విశ్వాసం అంటే కంటికి కనపడే వాటిని నమ్మటం కాదు, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కాదు. అందుకు ఒక మాట రాయబడుతూ వచ్చింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసం ఎలాగుండాలి అంట. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఎలాగుండాలంటే మన విశ్వాసం, మనం మానవులం, క్షణమాత్రంలో నశించిపోయేటువంటి వారం. అయితే మన విశ్వాసం మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. కానీ ఏ దేవుడైతే సర్వమును కలుగజేస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే సమస్తాన్ని నిర్వహిస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే సమస్తానికి హద్దులు నిర్ణయిస్తూ వచ్చాడో, సూర్యుడికి హద్దులు నిర్ణయిస్తూ వచ్చాడు, చంద్రుడికి హద్దులు నిర్ణయిస్తూ వచ్చాడు, సముద్రానికి హద్దులు నిర్ణయిస్తూ వచ్చాడు, ఏ దేవుడైతే గొప్ప దేవుడో, ఉన్నవాడు అనువాడై ఉన్నాడో, ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. కానీ మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోనకుండా ఉండాలి. అలాగుంటుందా మన విశ్వాసం? పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మీ అందరికి ఎరిగిన వచనమే, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలకు కరువు వస్తే దేవుని ప్రవక్త ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అంటున్నాడు, రేపు ఈ వేళకి షోమ్రేను ద్వారమందు రూపాయి 1కి మానిక ఎవలో సన్నపిండి అమ్మబడుతుంది అని ప్రకటన చేస్తే దేవుని తరపున ప్రవక్త అయిన ఎలీషా, ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉంటాడో ఆ వ్యక్తి అంటున్నాడు, అధికారి అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక మాట అక్కడ, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగున జరుగునా. ఏ శక్తిని ఆధారం చేసుకున్నాడు అధికారి? మనుష్య జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు? మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. ఏ దేవుడైతే తమ పితరులను ఆ యొక్క ఇనప కొలిమి నుంచి రప్పిస్తూ వచ్చాడో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ ఆరిన నేల మీద, ఎండిన నేల మీద తన ప్రజలను నడిపిస్తూ వచ్చాడు, ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అధికారి. ఇది దేవునికైనా సాధ్యమా? దేవునికైనా సాధ్యమా? ఎంత వెరితనంగా మాట్లాడుతూ వచ్చాడో. అందుకే ఎలీషా ఒక మాట అంటాడు, ఏమంటాడు? నువ్వు కన్నులారా చూస్తావు కానీ దానిని తినకుందువు అంటావు. ఆ అధ్యాయం చివరిలో అక్కడ రాయబడుతూ వచ్చింది, యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం జనుల ద్వారమందు జనుల తొక్కుడు చేత అతడు మరణమాయను. ఎంత అజ్ఞానమో కదా, ఎంత అజ్ఞానమో కదా. తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తమ విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండవు. ఆ అధికారి రాజు సముఖంలో ఉన్నవాడే కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకోనలేదు. అందుకే మరణమవుతూ వచ్చాడు, శంకిస్తూ వచ్చాడు, అపనమ్మకాన్ని చూపిస్తూ వచ్చాడు, సరైన విశ్వాసం కనబరచలేదు దేవుని ఎదుట. అందుకే అతను మరణించినట్లుగా మనం చూస్తున్నాం.
హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం, లేదా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలాగ జీవిస్తాడు? విశ్వాస మూలముగానే జీవిస్తూ వస్తాడు. విశ్వాస మూలముగానే జీవిస్తూ వస్తాడు. ఆత్మీయుడైనటువంటి వారు, దేవుని చేత నడిపించబడేటువంటి వాడు దేన్ని బట్టి జీవిస్తూ వస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తూ వస్తాడు అని రాయబడుతూ వచ్చింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అంతే అసాధ్యం. ఏ విశ్వాసము అన్న చెప్పారు కదా, గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం, ఆ శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, కనాను స్త్రీకి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, ఆ గొప్ప విశ్వాసం శిష్యుల్లో కూడా లేదేమో కదా. ఇశ్రాయేల్లో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అంటాడు. గొప్ప విశ్వాసం. శిష్యులను కూడా గద్దిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం, లేదా మార్కు సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయంలో మీ విశ్వాసం ఎక్కడా అని గద్దిస్తూ ఉన్నాడు. అల్ప విశ్వాసులారా అంటూ ఉన్నాడు. మనం దేవుడు ఈ మధ్యాహ్న కాల వేళ బుద్ధి కలుగుటకై రాయబడినటువంటి ఈ మాటలను పరిశీలిస్తే మనం ఎలాగున్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఇష్టలుగా ఉన్నామా? ఆ గొప్ప విశ్వాసాన్ని, దేవుడు మెచ్చే విశ్వాసాన్ని, కనపడే వాటి మీద కాదు కానీ కనపడని వాటి మీద కూడా దేవుడు మన కొరకు ఏవి నిశ్చయపరిచాడో, ఏవి ఏర్పాటు చేస్తూ వచ్చాడో, ఏవి సిద్ధపరుస్తూ వచ్చాడో, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు. మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని విశ్వసిస్తూ ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము. ఎక్కువ మంది వారి కళ్ళ ఎదుటే కనబడుతూ వచ్చిన అద్భుతాలు కానీ ఆయన విశ్వసించలేదు, ఆయనకి ఇష్టలుగా ఉండలేదు, అందుకే నశిస్తూ వచ్చారు. తక్కువ మంది మాత్రమే, కొందరు మాత్రమే ఆయన మెచ్చే విశ్వాసం, ఆయన ఇష్టపడే విశ్వాసం, ఆయన కోరుకునే విశ్వాసం వారిలో కలిగి ఉన్నారు. అందుకే ఆ కానానుకు ప్రయాణం అవుతూ వచ్చారు, ఆ కానానులో ప్రవేశిస్తూ వచ్చారు. మధ్యాహ్న కాలంలో మనం పరీక్ష చేసుకున్నాం, మనం ఎలాగున్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతూ వచ్చింది, క్రీస్తు మన హృదయాల్లో ఎలా నివసిస్తాడంట? విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయముల్లో నివసించినట్లు. విశ్వాసం లేకపోతే ఆయన మన హృదయంలో నివసించజాలడు. విశ్వాసము కలిగి ఉంటే ఆయన మనలో ఉంటాడు. మన హృదయాల్లో జీవిస్తూ వస్తాడు. మనకు మనల్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు, ఆయన ఇల్లుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఈ ఇంటిలో ఆయన ఉండాలి అంటే మన హృదయాల్లో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆ గొప్ప విశ్వాసం, ఆ స్థిర విశ్వాసం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి భక్తులు చూపినటువంటి విశ్వాసం. వారు ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా? అబ్రహాం ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలా? మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే అబ్రహాం అసలు దేవుని నమ్మేవాడే కాదేమో. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చెను. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే కావలసినటువంటి మొట్టమొదటి లక్షణం విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఏ విశ్వాసము అంటే దేవుడు మెచ్చే విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుడు ఇష్టపడే విశ్వాసాన్ని కలిగి ఉండటం, ఆయన శక్తిని మాత్రమే ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం దేవుడు ఇష్టపడేటువంటి మొదటి లక్షణం. రెండవ లక్షణంగా మనం చూస్తే కీర్తన 16వ అధ్యాయం 16వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే 16వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఇష్టలు అంట ఆయనకి? ఎవరు ఇష్టలు? భూమి మీద ఉన్నటువంటి భక్తులే. ఆయన రాజ్యములో, ఆ పరలోకములో ఆయనతో కూడా ఉన్నటువంటి అనేక మంది దూతగణం ఉన్నారు. వారందరి కొరకు ఆయన మరణించలేదు, వారందరి కొరకు ఈ లోకానికి దిగి రాలేదు. కానీ మనల్ని శ్రేష్ఠులుగా ఎంచాడు, మనల్ని అధికులుగా ఎంచాడు. ఆయన అధికముగా మనల్ని ప్రేమించాడు. అందుకే మన కొరకే ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. దూతల కొరకు ఆయన మరణించలేదు, దూతల కొరకు ఆ విడిచిపెట్టకుండా భాగ్యాన్ని విడిచిపెట్టలేదు.
మన కొరకై, భూమి మీద ఉన్నటువంటి మన కొరకై, మానవ మాత్రులైనటువంటి మన కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, ప్రాణం పెడుతూ వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు, ఆయన యందు భక్తి కలిగినటువంటి వారు, ఆయన యందు నమ్మిక కలిగినటువంటి వారు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన 4వ కీర్తన 3వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. మనం భక్తులుగా చేయబడుతూ వచ్చాము అంటే, ఆయన సన్నిధికి రాగలుగుతూ వచ్చాము అంటే మన జ్ఞానాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి కాదు, కానీ దేన్ని బట్టి వచ్చాం? ఎవరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు భక్తుల్ని? 4వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఆయన ఎరిగిన వారముగా ఉంటున్నాము అంటే, భక్తిపరులంగా ఉంటున్నాము అంటే, ఆయన యందు విశ్వసించిన వారముగా ఉంటున్నాము అంటే మన యోగ్యత అర్హత కాదు, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన అధికముగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే మన కొరకే ప్రాణం పెట్టాడు, మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు, ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. భక్తి కలిగిన వారముగా ఈ లోకంలో ఆయన మనల్ని ఉంచుతూ వచ్చాడు. అంతే. ఆయన కృప అంతే, ఆయన కనికరం అంతే, ఆయన జాలి అంతే. ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం, భక్తిపరులంగా తీర్చబడుతూ వచ్చాం. భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటాడు. అసలు దేవుని యందు భక్తి అంటే ఏంటి అంటే ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి అంటే చెడుతనమును అసహించుకొనుటయే. ఏది చెడుతనము? ఈ లోక సంబంధమైనదంతా కూడా చెడుతనమే. దేవునికి ఇష్టము కానిదంతా కూడా చెడుతనమే. ఒకప్పుడు మనం నడతంతా కూడా చెడుతనమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటున్నామా? దేవుడు భక్తిపరులుగా చేశాడు, విశ్వాసమును అనుగ్రహించాడు, నీతిమంతులుగా చేశాడు, ఈ లోకంలో ఆయన భక్తులుగా ఉంచాడు, శ్రేష్ఠులుగా ఇష్టలుగా మనల్ని ఎంచుతూ వచ్చాడు. అయితే మనం ఎలాగున్నాం? భక్తిపరులుగా చేయబడ్డాం, విశ్వాసులుగా చేయబడుతూ వచ్చాం. ఆ చెడుతనాన్ని అసహించుకుంటున్నాము. మునుపు మనకు కలిగిన చెడుతనం, ఆయనకు నచ్చని దానిని, ఆయన కోరని దానిని, ఆయన ఇష్టపడని దాన్ని మన జీవితంలో ఏమైనా ఉంటే దాన్ని కడిగి వేసుకుంటున్నామా? చెడుతనాన్ని అసహించుకుంటున్నామా? యోబు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది యోబు గ్రంథంలో. ఏమంటున్నాడు? ప్రారంభంలోనే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఊజు దేశం నందు యోబు అనొక మనుష్యుడు ఉండెను. అతడి గురించి ఏం రాయబడుతూ వచ్చింది? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇదే మాట యోబు గ్రంథంలో 3 సార్లు రాయబడుతూ వచ్చింది. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభ వచనంలో రాయిస్తూ వచ్చాడు. తర్వాత 2 సార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు యోబు గురించి. ఎవరితో సాక్ష్యం ఇస్తూ వచ్చాడు? అపవాదితోటే, సాతానుతోటే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నీవు నా భక్తుడని యోబుని చూసావా? అతను నీతిపరుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. విసర్జన అనే పదం ఎంత హేయమైందో తెలుసా? మలమూత్రాదులను విసర్జిస్తాం, తిరిగి వాటి వైపు చూడం. ఎవరైనా చూస్తారా? ఎవరూ చూడరు. విసర్జిస్తాం అంతే. అవి హేయమైనవి అంతే, అవి తృణీకరించబడినవి అంతే. అయితే మనం కూడా చెడుతనాన్ని ఎలాగా చూడాలి? అసహించుకునే వారముగా ఉండాలి, విసర్జించిన వారముగా ఉండాలి. ఆ చెడుతనాన్ని విసర్జించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయన దృష్టిలో ఎలాగున్నారంట? శ్రేష్ఠులుగా ఉన్నారు. ఇంకా ఎలాగున్నారు? ఇష్టలుగా ఉన్నారు.
సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని రాయబడుతూ వచ్చింది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని రాయబడుతూ వచ్చింది. దేవుని యందలి భయము దీర్ఘాయువుకు కారణము అని రాయబడుతూ వచ్చింది. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ లేదు అని రాయబడుతూ వచ్చింది. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో కదా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా. ఆ వాగ్దానాలందరికీ, ఆ వాగ్దానాలన్నీ ఎవరి కోసం? ఎవరు ఆయన యందు ఇష్టలుగా ఉంటారో, ఆయన ఇష్టలుగా ఉంటారో, ఎవరు భక్తిపరులుగా ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, చెడుతనాన్ని విసర్జించిన వారుగా ఉంటారో, వారిని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం. 147వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే ఆయన ఎలా ఆనందిస్తాడో అక్కడ రాయబడుతూ వచ్చింది. 147వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కొరకు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరు ఆనందిస్తాడంట? తన కొరకు, తన యందు భయభక్తులు కలిగిన వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఎవరైనా ఇష్టపడితేనే ఆనందిస్తారా? ఇష్టం లేకుండా ఆనందిస్తారా? చెప్పండి. ఆనందం ఎప్పుడు వచ్చింది? ఇష్టపడితేనే. ఒక వస్తువును చూసాం, దాన్ని ఇష్టపడ్డాం, దాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే దాన్ని చూసి ఏమనుకుంటాం? ఆనందిస్తాం. అంతే, ఆనందిస్తాం. అంతేనా? ఇష్టపడితేనే ఆనందం వస్తుంది. దేవుడు మన యందు ఇష్టపడేవాడుగా ఉంటాడు. ఎవరి యందు ఇష్టపడేవాడుగా ఉంటారు అంటే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆనందపడే దేవుడుగా ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉంటున్నామా? చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? ఆయన కోరని దాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన ప్రజలు ఎలాగున్నారంట? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే ఒక విచారకరమైన సంగతి దేవుడు తన ప్రజల గురించి రాయిస్తూ వచ్చిన విధానం. 2వ రాజులు 17వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే దేవుని ప్రజలైన వారు ఎలాగున్నారో, భయభక్తులు కలిగిన వారు, ఆయన ఎరిగిన వారు, విశ్వాసులు, ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. ఎంత విచారకరమైన సంగతో కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైనను, ఆయన కృపను ఎరిగిన వారైనను, ఆయన కనికరమును రుచి చూచిన వారైనను కూడా దేన్ని అసహించుకోలేదు? విగ్రహములను అసహించుకోలేదు. ఎవరు పెట్టుకున్న విగ్రహాలంటవి? తాము పెట్టుకున్నటువంటి విగ్రహాలను పూజిస్తూ వచ్చారు. ఏం చేయాలి? వాస్తవానికి విసర్జించాలి, అసహించుకోవాలి, వ్యతిరేకించాలి, వాటికి దూరంగా ఉండాలి. కానీ ఆయన ప్రజలైన వారు ఏం చేస్తూ వచ్చారు? తాము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైనను విగ్రహములను పూజిస్తూ వచ్చారు. విగ్రహములను పూజిస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు. అందుకే వారి గురించి రాయబడుతూ వచ్చింది. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు. వారు అరణ్యంలో సంహరించబడ్డారు. అరణ్యంలో నేలరాలుతూ వచ్చారు. అరణ్యంలో తమ జీవాన్ని కోల్పోతూ వచ్చారు. కారణం? చెడుతనాన్ని విసర్జించలేదు. సనిగారు, గొనిగారు, శోధించారు. విగ్రహారాధికులై ఉన్నారు. అక్కడ రాయబడుతూ వచ్చింది, విగ్రహారాధికులై ఉన్నారు. వారు విగ్రహారాధికులై ఉన్న ప్రకారం మీరు కూడా విగ్రహారాధికులై ఉండకూడదని మనకు రాయిస్తూ వచ్చాడు. మనం ఎలాగున్నాం? దేవుని యందు భయభక్తుల కలవారమై ఉండి కూడా మనం పెట్టుకున్న విగ్రహాలు ఇంకా మనలో ఉంచుతున్నామా? మన శరీరంలో విగ్రహములు ఉన్నవా? మన హృదయంలో ఉన్నవా? ఆయన కోరనివి ఉన్నవా? అలా ఉంటే ఆయన మన యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మన యందు సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని శ్రేష్ఠులుగా ఎంచే దేవుడు కాదు ఆయన. అంతే. అసహించుకుంటున్నామా? విసర్జిస్తున్నామా? తృణీకరిస్తున్నామా? వాటికి దూరంగా ఉంటున్నామా? పరీక్ష చేసుకుందాం. 2 మాటలు మనం చూసాం. ఎవరు ఆయనకి ఇష్టలు? విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు. విశ్వాసము కలిగిన వారి గురించి అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది కదా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణశాంతి గలవానిగా చేయదు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే
ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆయన మీద ఆనుకుంటే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. విశ్వాసం లేకపోతే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. సంసోను దేని మీద ఒక మాట అంటూ వచ్చాడు. సంసోను అంతా అయిపోయిన తర్వాత, ఫిలిష్తీయులు తన కనుగుడ్లను పెరికివేసిన తర్వాత, వారందరూ హేళన చేయడానికి సంసోను తీసుకొని వస్తే సంసోను ఒక మాట అంటాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్నటువంటి స్తంభముల మీద నేను ఆనుకున్నట్లు నన్ను విడిచిపెట్టండి. ఈ గుడికి ఆధారముగా ఉన్నటువంటి స్తంభముల మీద ఆనుకున్నట్లుగా నన్ను విడిచిపెట్టాడు. దేని మీద ఆనుకుంటున్నాడు సంసోను? దేని మీద ఆనుకుంటున్నాడు? స్తంభముల మీద ఆనుకుంటున్నాడు. వారి దేవత యొక్క గుడి స్తంభముల మీద ఆనుకుంటూ ఉన్నాడు. నువ్వు ఫిలిష్తీయులము చనిపోదుముగా అని గొప్ప బలముతో వంగినప్పుడు ఆ గుడి పైకప్పు వారందరి మీద పడిన కనుక చనిపోతూ వచ్చాడు. దేవుని మీద ఆధారపడినటువంటి సంసోను చనిపోతూ వచ్చాడు. ఇంకొక వ్యక్తిని మనం చూడగలం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, సౌలును చంపి ఒక అమాలేకీయుడు దావీదు దగ్గరకు వస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, మనందరం ఎరిగినదే కాబట్టి మీరు చదువుకోవచ్చు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇశ్రాయేలు సైన్యం నుంచి వచ్చానంటాడు. ఏం జరిగింది అంటే, సౌలును యోనాతాను చనిపోయారు అంటాడు. వారు చనిపోయారని నీకెలా తెలుసు అంటే, నేను అకస్మాత్తుగా యుద్ధరంగమునకు రాగా సౌలు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. చూడండి ఒక మాట, ఆ మాట చూద్దాం. 2 సమూయేలు మొదటి గ్రంథం మనం చూస్తే, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. 2 సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. గిలువో పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తన వెనువెంట తగులి ఉండట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తమ నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతను నన్ను అడుగ్గా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు నా ప్రాణం ఇంక నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవేయగా, ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. సౌలు దేని మీద ఆనుకుంటున్నాడు? తన ఈట మీద ఆనుకుంటున్నాడు. ఒక ముళ్ళు మన కాలుతో గుచ్చుకుంటేనే ఎంత బాధపడతాం. అలాంటిది సౌలు ఎలాగున్నాడు? యుద్ధరంగంలో ఈట నిలపబడి ఉంటే ఈట మీద ఆనుకొని ఉన్నాడు. ఈట గుచ్చుకొని పోతూ ఉంటే ఎంత క్షోభ, ఎంత బాధ. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆనుకొనలేదు కాబట్టి ఈట మీద ఆనుకోనవలసి వచ్చింది. దేవుని మీద ఆనుకొనలేదంతే. సంసోను దేవుని మీద ఆనుకొనలేదు. ఏ దేవుడైతే తను ప్రత్యేకపరిచాడో, ఏ దేవుడైతే తను పవిత్రపరుస్తూ వచ్చాడో ఆ దేవుడి మీద ఆనుకొనలేదు సంసోను. అందుకే స్తంభముల మీద ఆనుకొనవలసి వచ్చింది. దేవుడు క్షమించాడేమో కానీ బ్రతికించలేదు, మరణమవుతూ వచ్చాడు. సౌలు కూడా అంతే. తన రాజుగా చేస్తే తన పితరులందరిలో కల్లా కూడా తన సౌలుని శ్రేష్టముగా ఎంచి రాజుగా చేస్తే, తన ప్రజల మీద మొదటి రాజుగా అభిషేకిస్తే సౌలు దేవుని మీద ఆనుకొనలేదు. అందుకే దేని మీద ఆనుకొనవలసి వచ్చింది? ఈట మీద ఆనుకొనవలసి వచ్చింది. అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతూ వచ్చింది, పౌలు బర్నబాలు దేని మీద ఆనుకుంటూ వచ్చారు? వారు ప్రభువును ఆనుకుని అని అక్కడ రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, 14:3 అనుకుంటాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఏ పరిస్థితులు అవి? వారు ఈకోనియలోకి వచ్చినప్పుడు యూదులు వారి సహోదరులందరినీ లేపి వారి మీద వాళ్ళ సహోదరుల హృదయాల్లో పగ పుట్టించగా, సహోదరులందరూ వారి ఎడల ఎలాగున్నారు? పగ కలిగిన వారుగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాయి. అయినా కూడా వారిని చూడలేదు, వారి మీద ఆనుకోనలేదు సౌలు బర్నబాలు. ఎవరి మీద ఆనుకున్నారు? వారు ప్రభువును ఆనుకుంటే వారికి ఏమొచ్చింది? ధైర్యముగా మాట్లాడుతూ అద్భుతాలు చేస్తూ. ఎంతకాలం ఉన్నారు అక్కడ?
బహుకాలము గడిపిరి. ముగ్గురిని చూశాం. సంసోన్ను చూశాం. దేవుని మీద ఆధారపడలేదు, ఆనుకొనలేదు, విశ్వాసం లేదు, అందుకే నశిస్తూ వచ్చాడు. సౌలును చూశాం. దేవుడి మీద ఆనుకొనలేదు, ఈట మీద ఆనుకొనవలసి వచ్చింది. మూడవదిగా అపోస్తులను చూస్తూ వచ్చాం. వారు దేవుని మీద ఆనుకుంటూ వచ్చారు. చుట్టూ పరిస్థితులు ఎంత దుర్భరమైనా కూడా, ఎంత కష్టతరంగా ఉన్నా కూడా, పగ కలిగిన వారు చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని చూశారు? దేవుణ్ణే చూశారు. దేవుని మీద ఆనుకుంటూ వచ్చారు, అద్భుతాలు చేస్తూ వచ్చారు. ధైర్యం కలిగిన వారుగా ఉన్నాడు. దేవుడే ధైర్యాన్ని అనుగ్రహించే దేవుడు. ధైర్యం కలిగిన వారుగా ఉంటూ బహుకాలము గడిపారు. ఆ విశ్వాసం మనలో ఉందా? ఆ భక్తి మనలో ఉందా? ఆ విశ్వాసము, ఆ భక్తి కలిగి ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు మెచ్చేవారుగా ఉంటాం. ఆ పరమరాజ్యానికి ప్రయాణమయ్యేవారుగా ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం. ఆ లక్షణం మనలో ఉంటే మనం ధన్యులమే, ఆయనకి ఇష్టలమే. ఆయన మనకు పూర్ణ శాంతి కలుగజేస్తూ వస్తాడు. అపోస్తులకు పూర్ణ శాంతి కలుగజేస్తూ వచ్చాడు. శ్రమ కలిగిన దినాల్లో, దుర్భర పరిస్థితుల్లో కూడా, శత్రువులు చుట్టూ ఉన్న సహోదరులైన వారే పగపట్టి చుట్టూ ఉన్నా కూడా అపోస్తులకు నెమ్మది అనుగ్రహిస్తూ వచ్చాడు. బహుకాలం అక్కడ గడిపేలాగను చేస్తూ వచ్చాడు. ధైర్యంగా ప్రకటించేలాగని చేస్తూ వచ్చాడు. ఆయన సాక్షులుగా అక్కడ ఉంచాడు, నెమ్మదిగా ఉంచాడు. అలాగన మన జీవితాల్లో మనం ఉంటున్నామా? దేవుడికి ఇష్టలుగా ఉంటున్నామా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. భక్తి లేకుండా, చెడుతనాన్ని విసర్జించకుండా, విగ్రహాలను విసర్జించకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించి, విగ్రహములను విసర్జించి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు, ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం ఎప్పుడూ ఒక మాట చూస్తాం. ఆయన యందు భయభక్తులు గల వారిని కాపలి కాయుటకై ఎవరు ఉంచుతాడంట? 34వ కీర్తన 7వ వచనంలో రాయబడుతూ వచ్చిన ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆ దీవెనలన్నీ పొందుతాం. ఆయన యందు విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా ఉంటే ఆ స్థితి మనకు రాదు. మూడవదిగా మనం చూస్తే ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఇక్కడ 2 మాటలు రాయబడుతూ వచ్చింది. ఆయనకి ఎవరు ఇష్టలు కాదో రాయబడుతూ వచ్చింది, ఎవరు ఇష్టలో కూడా రాయబడుతూ వచ్చింది. ఎవరు ఇష్టలు కాదు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాట ఆయన ఇష్టపడే దేవుడు కాదు. మరి ఎవరు ఇష్టలంట? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఎవరు సత్యం? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే సత్యం. తిరిగి అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యం, ఆయనే సత్యం. అంతే. ఎవరు ఆయన అనుసరిస్తారో, ఎవరు ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ వస్తారో ఆ సత్యవర్తనలు, ఆ సత్యాన్ని అనుసరించేవారు ఆయనకు ఇష్టలు. అబద్ధమాడేవారు ఆయనకు హేయులు. అసలు అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాదే, సాతానే. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అపవాది లక్షణాలన్నీ రాయబడుతూ వచ్చినాయి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. అపవాది ఎలాంటి వాడో, ఆయన ఎందుకు సత్యమే లేదు, ఇప్పుడు అబద్ధమాడేవాడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. అబద్ధమాడే పెదవులు ఆయనకు హేయములు. అబద్ధికులను ఆయన ఇష్టపడడు. ఒకప్పుడు అబద్ధములు ఆడిన వారమే, ఒకప్పుడు చెడుతనాన్ని కలిగి ఉన్న వారమే, కానీ దేవుని కృప వల్ల రక్షించబడినటువంటి మనం ఆ పెదవులు కలిగి ఉండకూడదు, అబద్ధతను మనం కలిగి ఉండకూడదు. సత్యమే మన జీవితాల్లో ఉండాలి. ఇంకెలాంటి అబద్ధికులు అంటే 2 మాటలు మనం చూస్తాం. 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, 1 యోహాను 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఎవరు అబద్ధికులు అంటే అక్కడ రాయబడుతూ వచ్చింది,
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, యోహాను రాసిన మొదటి పత్రిక ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వారు అబద్ధికులు. అబద్ధికులందరూ హేయులు అన్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అన్ని లక్షణాలు చెప్తూ పిరికి వారిని, అవిశ్వాసం అందరికీ రాయబడుతూ అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడవేయబడుతులు. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొంచు, రక్షణ పొందానని చెప్పుకొంచు, పవిత్రనయ్యానని చెప్పుకొంచు, ప్రత్యేక పరచబడ్డానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే మనం ఎవరో అబద్ధికులమే, సత్యవర్తనలం కాదు. ఆయన వాక్యాన్ని అనుసరిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే అప్పుడు సత్యవర్తనం అవుతాం. అప్పుడు ఆయన ఇష్టపడేవారుగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా పరీక్ష చేసుకున్నాం. తిరిగి అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఇంకొక అబద్ధికులు ఎవరో రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అబద్ధికుల గురించి 2 లక్షణాలు రాయబడుతూ వచ్చింది. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే అబద్ధికులు. ఆయన్ని ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే అబద్ధికులు. ఆ ద్వేషం మనలో ఉందా? యోసేపు ఒక మాట అంటాడు. తన సహోదరులందరూ కూడా ఐగుప్తునికి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతే అన్నదమ్ములందరూ మాట్లాడుకుంటూ వస్తాడు. యోసేపు మన ఏందో పగబడతాడేమో, ఇప్పుడు తన ప్రతీకారం తీర్చుకుంటాడేమో అంటే యోసేపు అక్కడ గురించి రాయబడుతూ వచ్చేసి, యోసేపు వారితో ప్రీతిగా మాటలాడి యోసేపు తన సహోదరుల ద్వేషం ఉంచుకొనలేదు. తనకు కీడు చేసిన వారి ఎడల ద్వేషాన్ని కలిగి ఉండలేదు. తనకు అపకారం చేసిన వారి ఎడల ద్వేషాన్ని కలిగి ఉండలేదు. వారిని ప్రేమించాడు. ఆ లక్షణం ఎవరిది? దేవునిదే. దేవుడు ప్రేమించకపోతే మనం ఎలాగుంటామా? మనం మంచివారమని ఆయన మనల్ని ప్రేమించాడా? మన యోగ్యులమని మనల్ని ఆయన ప్రేమించాడా? ఇందాక మనం చూసాం కదా, శత్రువులము, బలహీనులము, భక్తిహీనులము, దూరస్తులము ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ మనం కలిగి ఉంటున్నామా పరీక్ష చేసుకుందాం. 3 లక్షణాలను మనం చూసాం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండలేం. విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలు. ఈ భూమి మీద ఉండే ఆయన భయభక్తులు కలిగిన వారు ఆయనకి ఇష్టలు. సత్యాన్ని లేదా సత్యమైనటువంటి ఆయన వాక్కును అనుసరించేవారు ఆయనకి ఇష్టలు. దేవుని చిత్తమైతే ఇంకొక 2 మాటల తర్వాత